ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి మీరు ఏమి నేర్చుకోకపోయినప్పటికీ జస్ట్ నేను చెప్పేటువంటి లాజిక్స్ను మీరు ఫాలో అయితే మీరు రాయబోయేటువంటి టెట్ ఎగ్జామే కావచ్చు, డిఎస్సి ఎగ్జామే కావచ్చు, ఇంకేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, అందులో మీరు కరెక్ట్ ఆన్సర్ను జస్ట్ క్వశ్చన్ చదివి టిక్ చేసే విధంగా నేను లాజిక్స్ చెప్పుకుంటూ వెళ్తాను. అవి ఫాలో అయితే మీకు తప్పకుండా మీరు అనుకున్న స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది. నా లాజిక్స్ ఎలా పనిచేస్తాయో ఒకసారి చెప్తా చూడండి. సో ఇక్కడ గమనించండి, ఈ వీడియోలో వచ్చేసి ద అనేటువంటి ఆర్టికల్ను ఎగ్జామ్లో బిట్ వచ్చినప్పుడు, ఆ ద అనే ఆర్టికల్ మీద ఎగ్జామ్లో బిట్ వచ్చినప్పుడు ఎలా మనం ఆన్సర్ను టిక్ చేయాలనేటువంటిది ఇందులో నేర్చుకుంటాం. సో తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి లాజిక్ చెప్తాను చూడండి. సో ఈ విధంగా మీకు బిట్ ఇచ్చాడు, డాష్ హిమాలయాస్ ఆర్ వెరీ హై అని ఇచ్చాడు. సో ఇక్కడ ఏం ఉపయోగించాలి, ఏనా, యానా, దానా, నో ఆర్టికలా అనేటువంటిది ఆప్షన్స్ ఇచ్చాడు. నా వీడియోస్ కనుక మీరు ఫాలో అయితే డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్ చదివేసి ద ఆన్సర్ అని చెప్పేస్తారు. ఎందుకంటే నేనేం చెప్తా అంటే మౌంటైన్స్ కావచ్చు, డెజర్ట్స్ కావచ్చు, అంటే అవి ఉన్నప్పుడు వాటి ముందు దా ఉపయోగించాలని నేను లాజిక్ మీకు చెప్తా. ఇక్కడ గమనించండి, హిమాలయాస్ ఉన్నది, ఇక్కడేమున్నది, హిమాలయాస్ ఉన్నది, అంటే వీటి ముందు ఏం ఉపయోగించాలి, దా అనే ఆర్టికల్ ఉపయోగించాలి. ఫినిష్. అంటే మీరు నేర్చుకోవాల్సింది జస్ట్ ఈ టేబుల్ నేర్చుకుంటే ఆర్టికల్ టాపిక్ మీకు అయిపోయినట్టు, రైట్. సో ఈ విధంగా లాజిక్ ఉంటుంది. ఇప్పుడు టాపిక్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకెళ్దాం, రైట్. రైట్, గమనించండి, ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ మనము ఆర్టికల్కి సంబంధించి ఏ మరియు యాన్కు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది కూడా ఈ విధంగా లాజిక్స్ తోటే. సో ఇంకా అది చూడకపోతే తప్పకుండా చూడండి. సో వాటి తర్వాత బిట్ రావడానికి 100% అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఏంటిదంటే ఇదే. ద అనేటువంటి దాని మీద ఖచ్చితంగా అడుగుతాడు, కాకపోతే ఈజీగా అడగడు, టఫ్గా అడుగుతాడు. సో వాటన్నిటినీ కూడా నేను ఈ టేబుల్లో కవర్ చేయడం జరిగింది. సో మీరు ఈ టేబుల్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా బిట్ మిస్ అవ్వకుండా కరెక్ట్ ఆన్సర్ను టిక్ చేస్తారు. సో ఆ లాజిక్స్ ఏంటిదనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం, రైట్. గమనించండి, ఒకసారి ఆప్షన్స్ చెప్పుకుంటూ వెళ్తాను, రైట్. ఒకసారి చూద్దాం, టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ టేబుల్ కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఈజీ కూడా. ఒకసారి గమనించండి, ఇందులో మనం నేర్చుకునేది ద. ద అంటే ఏ కానీ యాన్ కానీ, ద అంటే అర్థం ఏంటిదంటే ఒక, అంటే ఒక్కటి అని చెప్పేటప్పుడు అనే సందర్భంలో ఉపయోగిస్తాం. అయితే దా ఉపయోగించేటప్పుడు ఖచ్చితంగా కన్ఫామ్గా చెప్పేటప్పుడు దాన్ని ఉపయోగిస్తాం. అయితే ఈ దాన్ని వేటి ముందు ఉపయోగిస్తామంటే గమనించండి, మౌంటైన్స్ కావచ్చు, డెజర్ట్స్ కావచ్చు, పర్వతాలు, అదేవిధంగా ఎడార్ల పేర్ల ముందు మనం ద ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ద హిమాలయాస్, ద సహారా, పర్వతాల పేర్ల ముందు. అదేవిధంగా డెజర్ట్స్, ఎడార్ల పేర్ల ముందు ద ఉపయోగిస్తాం. వీటన్నిటి మీద మళ్ళీ మనం బిట్స్ ప్రాక్టీస్ చేస్తాం, నో డౌట్, రైట్. ఫస్ట్ లాజిక్స్ నేర్చుకుంటున్నాం, దాని తర్వాత ఈ రెండు గుర్తుపెట్టుకోండి, పర్వతాల పేర్ల ముందు డెజర్ట్స్, ద హిమాలయాస్, ద సహారా. కావాలనుకునే వాళ్ళు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఇదే పీడిఎఫ్ను నేను మీకు వాట్సాప్లో గ్రూప్లో పెడతాను, సో మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత వాటర్ బాడీస్, ఓకే, నీటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాటి ముందు కూడా రివర్, సీస్, ఓషియన్స్, గల్ఫ్స్, నెక్స్ట్ కెనాల్స్, వీటి పేర్ల ముందు కూడా మనం ద ఉపయోగిస్తాం. ఓకే, గమనించండి, ద గంగా అనేటువంటిది రివర్, ద కృష్ణ, ఓకే, రివర్, ద అరేబియన్ సీ. సో వీటన్నిటి ముందు వాటర్ బాడీస్ అలా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకునేటప్పుడు కూడా రివర్, సీస్, ఓషియన్స్, రైట్. రివర్, సీస్, ఓషియన్స్, గల్ఫ్స్, కెనాల్స్, ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. వాటర్ బాడీస్ యొక్క పేర్ల ముందు ద అనేటువంటిది ఉపయోగిస్తాం. దాని తర్వాత ట్రాన్స్పోర్ట్కు సంబంధించినవి ఉన్నాయి చూడండి, ట్రైన్ నేమ్స్ కావచ్చు, షిప్ నేమ్స్ కావచ్చు,
ఏరోప్లేన్ నేమ్స్ కావచ్చు, అంటే రైళ్ళ పేర్ల ముందు, పడవల పేర్ల ముందు, బోటు పెద్ద పెద్ద పడవల పేర్ల ముందు, ఏరోప్లేన్స్ వాటి యొక్క పేర్ల ముందు మనము ఏం ఉపయోగించాలి? దా ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒకటి ఇచ్చాను, ద కృష్ణా ఎక్స్ప్రెస్, ద కృష్ణా ఎక్స్ప్రెస్. సో వాటి ముందు మనం ఏం ఉపయోగించాలి? దా ఉపయోగించాలి. రైట్, వాటి ముందు దా ఉపయోగించాలి. అదేవిధంగా ప్రపంచంలో ఒకే ఒక్కటి ఉన్న వాటి ముందు కూడా దా ఉపయోగించాలి. ప్రపంచంలో ఒకే ఒక్కటి ఉన్న వాటి ముందు కూడా దా ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద సన్, ద మూన్. ప్రపంచంలో ఈ ఒకటే ఉంటాయి, ఇంకా చాలా ఉన్నాయి గమనించండి. ద సన్, ద మూన్, ద స్కై, ద వరల్డ్, ద యూనివర్స్, రైట్, ద ఎర్త్, అటువంటి వాటి ముందు, ప్రపంచంలో ఒకే ఒకటి ఉన్నది అని చెప్పే వాటి ముందు కూడా మనము ద అనేటువంటి ప్రిపోజిషన్ను ఆర్టికల్ను ఉపయోగించాలి. నెక్స్ట్ ఇంకా గమనించండి. రైట్, హోలీ బుక్స్, పవిత్రమైనటువంటి పుస్తకాలు, మత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటి ముందు దా ఉపయోగించాలి. న్యూస్ పేపర్ పేర్ల ముందు కూడా ద గీత, ద బైబిల్, ద హిందూ. సో ఈ విధంగా వాటి యొక్క పేర్ల ముందు కూడా మనము దా ఉపయోగించాలి. తర్వాత పార్ట్స్ ఆఫ్ ద బాడీ, మన శరీరంలో ఉన్నటువంటి శరీర భాగాలు ఉన్నాయి కదా, వాటి ముందు కూడా ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించాలి. ద నోస్, ద హ్యాండ్. ఓకే, సో ఆ విధంగా. నెక్స్ట్ డైరెక్షన్స్, దిక్కులు ఉన్నాయి కదా, 4 దిక్కులు, ఆ దిక్కుల ముందు కూడా దా ఉపయోగించాలి. ద ఈస్ట్, ద వెస్ట్. గమనించండి, మనం నేర్చుకునేటువంటిది దా అనేటువంటి ఆర్టికల్ గురించి. సో దీనికి సంబంధించి కొంచెం ఎక్కువ లాజిక్స్ ఉంటాయి, మిగతా అన్ని టాపిక్స్తో పోలిస్తే దీనికి సంబంధించి ఎక్కువ రూల్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా నేను ఈ టేబుల్ రూపంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. రైట్, వీటన్నిటి మీద మళ్ళీ మీకు బిట్స్ ప్రాక్టీస్ చేపిస్తా కాబట్టి మీరు ఓపికతోటి ఉంటే ఈ టాపిక్ను ఈజీగా నేర్చుకుంటారు. నెక్స్ట్, బిఫోర్ ఆర్డినల్ నెంబర్స్ ముందు కూడా మనం దా ఉపయోగిస్తాం. ద ఫస్ట్, ద సెకండ్. సో ఆ విధంగా ఆర్డినల్ నెంబర్స్ ముందు కూడా మనము దా ఉపయోగిస్తాము. నెక్స్ట్ ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్, ఆ విధంగా. బిఫోర్ ఈఎస్టీ యాడ్జెక్టివ్స్, ఇగో చూడండి, ఈఎస్టీ తోటి కనుక ఎండ్ అయితే యాడ్జెక్టివ్, వాటిని సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్ అంటాం, వాటి ముందు కూడా దా ఉపయోగించాలి. ఇక్కడ గమనించండి, ఈఎస్టీ, టాలెస్ట్, ద టాలెస్ట్. రైట్, ఇక్కడ చూడండి ఈఎస్టీ తోటి ఎండ్ అయింది కదా. సో ఆ విధంగా ఈఎస్టీ తోటి ఎండ్ అయ్యేటువంటి యాడ్జెక్టివ్స్ ముందు కూడా మనం దా ఉపయోగిస్తాం. ఇంకా బిఫోర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ద వయలిన్, ద గిటార్. సో ఆ విధంగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు కూడా మనము ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగిస్తాము. నెక్స్ట్ రిపబ్లిక్ కానీ కింగ్డమ్ కానీ అవి కనుక దేశం పేర్లకు ఉంటే వాటి ముందు ద ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ద యునైటెడ్ కింగ్డమ్. ఓకే, ఆ విధంగా. అదేవిధంగా యూనియన్స్ కానీ సొసైటీ కానీ ఫెడరేషన్కు సంబంధించిన వాటి ముందు కూడా ద ఉపయోగిస్తాం. ద ఎంప్లాయీస్ యూనియన్. సో ఆ విధంగా వాటి ముందు కూడా మనము ద ఉపయోగిస్తాం. అబ్రివేషన్స్ గుర్తుపెట్టుకోండి, అబ్రివేషన్స్ దగ్గర కూడా ద ఉపయోగిస్తాం. ద యుఎస్ఏ, ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ద యుఎన్ఓ, వాటి ముందు కూడా. బిఫోర్ ద గౌట్ ఆఫీసర్స్ ముందు ద కలెక్టర్, ద హెడ్ మాస్టర్, ద ప్రిన్సిపల్. రైట్, ఆ విధంగా వాటి ముందు మనము ద అనే ప్రిపోజిషన్ ఆర్టికల్ను ఉపయోగిస్తాము. అదేవిధంగా బిఫోర్ ద నేషనల్ ఫెస్టివల్స్ ముందు కూడా మనం ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగిస్తాం. ద రిపబ్లిక్ డే, ఓకే, ద ఇండిపెండెన్స్ డే, రైట్, ద ఓటర్స్ డే. ఆ విధంగా వాటి ముందు కూడా మనం ఉపయోగిస్తాం. స్పెషల్ డేస్. బిఫోర్ రివల్యూషన్స్ ఆర్ మూమెంట్స్, ఉద్యమాలు, వాటి ముందు కూడా మనం ద ఉపయోగిస్తాం. ద తెలంగాణ మూమెంట్. బిఫోర్ హిస్టారికల్ ఈవెంట్స్ కానీ ఏజెస్ కానీ స్పెసిఫైడ్ ఉంటాయి కదా, వాటి ముందు ద గోల్డెన్ ఏజ్, రైట్, ద ఓల్డ్ ఏజ్. నెక్స్ట్ ఆ విధంగా మనము వాటి ముందు దా ఉపయోగిస్తాం. అదేవిధంగా నేషనాలిటీను సూచించేటువంటి, అంటే భారతీయుడు, అమెరికా దేశస్థుడు, అమెరికన్ అని అంటాం చూడండి, ఇండియన్ అంటాం చూడండి, వాటి ముందు కూడా ద ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద ఇండియన్, ద అమెరికన్. సో ఆ విధంగా నేషనాలిటీని చూపించేటువంటి పదాలు, తెలియజేసేటువంటి పదాల ముందు కూడా మనము ద ఉపయోగిస్తాం. సో ఇది ఈ లాజిక్కు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. సో ఒకసారి బ్రీఫ్గా చెప్పేసుకుంటూ మళ్ళీ మనం
బిట్స్ ప్రాక్టీస్లోకి వెళ్ళిపోదాం. రైట్, ఒకసారి గమనించండి. ద అనేటువంటిది మౌంటైన్ రేంజెస్ ముందు ఉపయోగిస్తాము. రైట్, ద అనేటువంటిది మౌంటైన్ రేంజెస్ ముందు, డెజర్ట్స్ ముందు ఉపయోగిస్తాం. వాటర్ బాడీస్కు సంబంధించిన వాటి ముందు ద ఉపయోగిస్తాం. ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన వాటి ముందు ఉపయోగిస్తాం. ప్రపంచంలో ఒక్కటే ఉన్నది అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం, ఎందుకంటే ఇది స్పెషల్గా చెప్తుంది కాబట్టి వాటి ముందు ద ఉపయోగిస్తాము. అదేవిధంగా హోలీ బుక్స్ కానీ న్యూస్ పేపర్స్ ముందు కానీ ద ఉపయోగిస్తాం. పార్ట్స్ ఆఫ్ ద బాడీ ముందు కూడా ఉపయోగిస్తాం. డైరెక్షన్స్ ముందు కూడా ఉపయోగిస్తాం. నెక్స్ట్ బిఫోర్ ద ఆర్డినల్ నెంబర్స్ ముందు ఉపయోగిస్తాం. బిఫోర్ ఈఎస్టీ ఆ పదాలు ఉన్న వాటి ముందు కూడా ఉపయోగిస్తాం. తర్వాత మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు కూడా ద ఉపయోగిస్తాం. రిపబ్లిక్ కానీ కింగ్డమ్ కానీ వాటితో స్టార్ట్ అయ్యేటువంటి పదాల ముందు కూడా ద ఉపయోగిస్తాము. అదేవిధంగా యూనియన్, సొసైటీ, ఫెడరేషన్ వాటి ముందు కూడా ద ఉపయోగిస్తాం. అదేవిధంగా అబ్రివేషన్స్ ముందు ఉపయోగిస్తాము. గౌట్ ఆఫీసర్స్ వాళ్ళ యొక్క డెసిగ్నేషన్ ముందు ఉపయోగిస్తాము. ఫెస్టివల్స్ ముందు ఉపయోగిస్తాము, నేషనల్ ఫెస్టివల్స్. తర్వాత మూమెంట్స్, రెవల్యూషన్కి సంబంధించిన వాటి ముందు ఉపయోగిస్తాము. నేషనాలిటీకి సంబంధించిన వాటి ముందుకు ఉపయోగిస్తాం. అదేవిధంగా ఇంకోటి ఏంటిదంటే ఒక నౌన్ రెండోసారి వస్తే అప్పుడు కూడా మనం దా ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ బాట్ ఏ కెమెరా, నేను ఒక కెమెరా కొన్నాను. అండ్ ప్రజెంటెడ్ ద కెమెరా టు మై సిస్టర్. మళ్ళీ కెమెరా వచ్చింది చూడండి, ఇక్కడ కెమెరా వచ్చింది. రైట్, ఇక్కడ కెమెరా వచ్చింది. మళ్ళీ రిపీట్ అయినప్పుడు అంటే అదే నౌన్ మళ్ళీ రిపీట్ అయితే అప్పుడు మనము ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగిస్తాం. ఆ విధంగా నెక్స్ట్ మ్యూజియంస్ కానీ, హిస్టారికల్ మాన్యుమెంట్స్ కానీ, టోమ్స్ కానీ, అంటే మ్యూజియంస్ ముందు, అదేవిధంగా హిస్టారికల్ మాన్యుమెంట్స్ చారిత్రక కట్టడాల ముందు, ప్రత్యేకమైన అంటే సమాధుల యొక్క పేరు పొందినటువంటి సమాధుల ముందు కూడా మనం ద ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ద సాలార్జంగ్ మ్యూజియం, ద రెడ్ ఫోర్ట్. రైట్, ఆ విధంగా ద రాజ్ఘాట్. సో ఆ విధంగా వాటి ముందు కూడా మనము ద ఉపయోగిస్తాం. సో ఇప్పుడు మనము బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ బిట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. డాష్ హిమాలయాస్ ఆర్ వెరీ హై. సో ఇక్కడ ఏం ఉపయోగించాలి? ఏ, అండ్, ద, నో ఆర్టికల్. సో ఇక్కడ ఉన్నటువంటి క్లూ ఏంటిది? హిమాలయ. హిమాలయస్ ఏంటిది? మౌంటైన్ రేంజెస్. సో వాటి ముందు ఏం ఉపయోగించాలి? ద. సో ఆన్సర్ ఏమవుతుంది మనకు? ద. ద హిమాలయాస్ ఆర్ వెరీ హై. నెక్స్ట్ బిట్ చూద్దాం. డాష్ గంగా ఈజ్ ఏ హోలీ రివర్. సో ఇక్కడ గమనించండి, గంగా అనేటువంటిది ఏంటిది? రివర్. సో రివర్ నేమ్స్ ముందు ఇక్కడ గమనించండి, రివర్ చూడండి, గంగా. సో రివర్ నేమ్స్ ముందు ఏం ఉపయోగించాలి మనము? ద ఉపయోగించాలి. ఏ కాదు, యాన్ కాదు, నో ఆర్టికల్ కాదు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏమవుతుంది? ద రివర్, ద గంగా ఈజ్ హోలీ రివర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాము. హీ బాత్ అంబ్రెల్లా. హీ బాత్ అంబ్రెల్లా. సో హీ బాత్ డాష్ అంబ్రెల్లా. సో ఇక్కడ ఏ ఆర్టికల్ వస్తుంది? ఓకే, ఇక్కడ అంబ్రెల్లా ఉన్నది. గమనించండి, మనకిచ్చినటువంటి టేబుల్ లాజిక్స్లో అంబ్రెల్లా గురించి ఉందా? లేదు. సో మనం ఏం చేయాలి? అప్పుడు ఆ పదాన్ని తెలుగులో రాసుకోవాలి. అంబ్రెల్లా. సో ఏమొస్తుంది? ఆ వస్తుంది. ఆ వస్తే ఏమని నేర్చుకున్నాం ఇంతకుముందు? ఏ, యాన్ ఆర్టికల్కు సంబంధించి యాన్ వస్తుందని నేర్చుకున్నాము. హీ బాత్ యాన్ అంబ్రెల్లా. డైరెక్ట్ ఇక్కడ యూ ఉంది కదా, రైట్, యూ ఓవెలే కదా అని పెట్టుకోవద్దు, దాన్ని మనం తెలుగులో రాసుకోవాలి. అప్పుడు రైట్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, టిక్ చేయడానికి అవకాశం ఉంటుంది. కృష్ణా ఎక్స్ప్రెస్ ఈజ్ లేట్. కృష్ణా ఎక్స్ప్రెస్ ఈజ్ లేట్. ఇక్కడ కృష్ణా ఎక్స్ప్రెస్ అనేటువంటిది ఏంటిది? ట్రైన్. సో గమనించండి, ట్రైన్ నేమ్స్ ముందు మనం ఏం ఉపయోగించాలని చెప్పుకున్నాము? గమనించండి, ఇక్కడ ట్రైన్ నేమ్స్, ద కృష్ణా ఎక్స్ప్రెస్. సో అక్కడ ఏమొస్తుంది మరి అంటే ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? ఒక్కొక్కటి చూడండి. ఏ అవుతుందా? కాదు. యాన్ అవుతుందా? కాదు. నో ఆర్టికలా? కాదు. సో ఆన్సర్ వచ్చేసి ద కృష్ణా ఎక్స్ప్రెస్ ఈజ్ లేట్. నెక్స్ట్ దాని తర్వాత షీ హ్యాస్ డాష్ బుక్. షీ హ్యాస్ డాష్ బుక్. షీ హ్యాస్ ఏ బుక్, యాన్ బుక్, ద బుక్, నో ఆర్టికల్. సో ఈ బుక్ అనేటువంటి దాని గురించి ఇందులో మనం డిస్కషన్ చేసుకున్నామా? చేసుకోలే. బుక్ అని చేసుకున్నాం, కానీ ఎటువంటి బుక్? హోలీ బుక్ అయి ఉండాలి, పవిత్రమైనది. సో ఇక్కడ అటువంటి గురించి చెప్పిండా? చెప్పలే. సో బి ఉంది. బి అంటే బుక్, బా సౌండ్.
బా సౌండ్ అనేటువంటిది ఏమవుతుంది అంటే కాన్సోనెంటల్ సౌండ్ అవుతుంది. కాన్సోనెంటల్ సౌండ్స్ ముందు ఏం ఉపయోగిస్తాం? ఏ అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగిస్తాం. సో షీ హ్యాస్ ఏ బుక్. నెక్స్ట్ బిట్ చూద్దాం. డాష్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. డాష్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సో గమనించండి, సన్ అనేటువంటిది ఏంటిది? ప్రపంచంలో ఉన్నటువంటి ఒకే ఒక్కటి ఉన్న వాటి ముందు దా ఉపయోగిస్తామని చెప్పుకున్నాం కదా. సో ఆ కోవకు సంబంధించింది, రైట్. యూనిక్ థింగ్స్ అంటాం వాటిని. సో వాటి ముందు ఏం ఉపయోగించాలని నేర్చుకున్నాం మనము? దా ఉపయోగించాలని నేర్చుకున్నాం. ఇగో ఇక్కడ గమనించండి, ప్రపంచంలో ఒకే ఒక్కటి ఉన్నది అని చెప్పేటప్పుడు సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మరి అంటే దా అవుతుంది. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. నెక్స్ట్, డాష్ బైబిల్ ఈజ్ ఏ హోలీ బుక్. డాష్ బైబిల్ ఈజ్ ఏ హోలీ బుక్. సో ఇక్కడ ఉన్నటువంటి క్లూ ఏంటిది? బైబిల్, రైట్. సో పవిత్రమైనటువంటి పుస్తకాల ముందు మనం ఏం ఉపయోగించాలని చెప్పుకున్నాము? రైట్, ఏం ఉపయోగించాలి? దా ఉపయోగించాలని చెప్పుకున్నాం. ఇగో ఇక్కడ ఉంది చూడండి లాజిక్. సో అన్ని బిట్స్ అన్నీ కూడా ఎగ్జామ్లో అడిగేటువంటి బిట్స్ అన్నీ కూడా జస్ట్ ఈ టేబుల్ని బేస్ చేసుకొని అడగడం జరుగుతుంది. అంటే అందులో ఇచ్చినటువంటి దాదాపు అన్ని లాజిక్స్ని నేను కవర్ చేశాను. సో ఆ టేబుల్ ప్రిపేర్ అయితే ఈ దా అనేటువంటి ఆర్టికల్కి సంబంధించి బిట్ మిస్ అవ్వడానికి అవకాశం ఉండదు. ఇంకొకటి ఏంటిదంటే ఆర్టికల్ అనేటువంటి టాపిక్ నుంచి 1 లేదా 2 బిట్ కంపల్సరీ టెట్ ఎగ్జామ్ కావచ్చు, డిఎస్సి ఎగ్జామ్ కావచ్చు, మీరు రాయబోయేటువంటి ఇంకా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, అందులో ఇంగ్లీష్ గ్రామర్ ఉంది అంటే కంపల్సరీ ఆర్టికల్ అనేటువంటి టాపిక్ మీద నుంచి బిట్ రావడం జరుగుతుంది. కాబట్టి జస్ట్ మీరు 2 వీడియోసే చూస్తే చాలు. ఏ యాన్కు సంబంధించి ఒక వీడియో, దాకు సంబంధించి ఇది సెకండ్ వీడియో. ఈ 2 వీడియోస్ చూస్తే ఆ బిట్టు మీరు మిస్ అవ్వడానికి అవకాశం ఉండదు, అక్కడ మార్కు మిస్ అవ్వడానికి అవకాశం ఉండదు. సో బైబిల్ అనేటువంటిది పవిత్రమైన పుస్తకం కాబట్టి దా ఉపయోగించాలి. ద బైబిల్ ఈజ్ ఏ హోలీ బుక్. నెక్స్ట్ ఇంకొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేద్దాము. హీ ఈజ్ డాష్ హానెస్ట్ బాయ్. హీ ఈజ్ డాష్ హానెస్ట్ బాయ్, రైట్. ఇందులో గమనించండి, మనం చెప్పినటువంటి ఈ టేబుల్ లాజిక్ ప్రకారం ఇది ఉందా? లేదు అంటే అక్కడ ఏనో యానో వస్తుంది. సో మనం ఇంతకుముందు ఏ యాన్కు సంబంధించిన వాటిలో చెప్పుకున్నాం, హెచ్ అనేటువంటిది సైలెంట్గా ఉంటుంది పక్కన ఓ ఉన్నప్పుడు అని అనుకున్నాం. సో ఓ అనేటువంటిది ఏమవుతుంది? నెక్స్ట్ అనేటువంటి మీనింగ్ ప్రొనౌన్సియేషన్ వస్తుంది కదా, అంటే ఆ వస్తుంది. ఆ కాబట్టి అది ఓవెల్ సౌండ్ కాబట్టి అక్కడ యాన్ ఉపయోగిస్తాం. ఓవెల్ సౌండ్ కాబట్టి హీ ఈజ్ యాన్ ఆనెస్ట్ మ్యాన్. హీ ఈజ్ యాన్ ఆనెస్ట్ మ్యాన్. నెక్స్ట్ బిట్ చూడండి. డాష్ నోస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద బాడీ. డాష్ నోస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో ఇక్కడ నోస్ మనకి ఇచ్చినటువంటి క్లూ. పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఎక్కడున్నది? ఇక చూడండి, పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఇక్కడ చూడండి, నోస్. పార్ట్స్ ఆఫ్ ద బాడీ ముందు ఏం ఉపయోగించాలి? దా ఉపయోగించాలి. సో ఇక్కడ ఏమొస్తుంది మరి ఆన్సర్? దా. ద నోస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద బాడీ. నెక్స్ట్, డాష్ ఈస్ట్ ఈజ్ ఏ డైరెక్షన్. డాష్ ఈస్ట్ ఈజ్ ఏ డైరెక్షన్. సో డైరెక్షన్స్ ముందు ఏం ఉపయోగించాలో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. సో ఏం ఉపయోగించాలి? దా ఉపయోగించాలి. మనకి లాజిక్ ఉందా? ఇందులో ఉంది, ఆల్రెడీ చెప్పుకున్నాం మనం డైరెక్షన్స్ ముందు అని, రైట్. ఒకసారి వెతుకుదాము, ఎక్కడుంది డైరెక్షన్స్? డైరెక్షన్స్ సంబంధించి ఇగో ఇక్కడ ఉంది చూడండి, గమనించండి. డైరెక్షన్స్ సంబంధించి ఏం ఉపయోగించాలి? దా ఉపయోగించాలి. నెక్స్ట్ బిట్ చూద్దాము. షీ ఈజ్ డాష్ టాలెంట్ గర్ల్. షీ ఈజ్ డాష్ టాలెంట్ గర్ల్. ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ ఏంటిది? అన్ని లాజిక్స్ ఉంటాయి, గమనించండి. టేబుల్ నేర్చుకుంటే అన్ని ఇక మీకు బిట్టు మిస్ అవ్వడానికి అవకాశమే ఉండదు. షీ ఈజ్ డాష్ టాలెస్ట్ గర్ల్. సో ఇక్కడ ఈఎస్టీ ఉన్నటువంటి పదాలకు మనము అడ్జెక్టివ్స్కు ఏం ఉపయోగించాలని చెప్పుకున్నాము? ద అనేటువంటిది ఉపయోగించాలని అనుకున్నాం. ఇగో గమనించండి, ఇక్కడ ఆల్రెడీ ఉంది, రైట్, ఈఎస్టీ. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? షీ ఈజ్ టాలెస్ట్. సో ఆన్సర్ వచ్చేసి ద అవుతుంది. షీ ఈజ్ ద టాలెస్ట్ గర్ల్. నెక్స్ట్, he plays dash violin. He plays dash violin. సో ఇది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు ఏం ఉపయోగించాలి? ద అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగించాలి. నెక్స్ట్, డాష్ యునైటెడ్ కింగ్డమ్ ఈజ్ ఏ కంట్రీ. సో ఇక్కడ గమనించండి, యునైటెడ్ కింగ్డమ్ ఉంటే ఏం ఉపయోగించాలో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం.
రైట్. సో ఈ ప్రశ్నకు ఆన్సర్ను మీరు కామెంట్లో తప్పకుండా రాయగలరు. రైట్. దీని యొక్క ఆన్సర్ను ఏమొస్తుంది? ఏనా, యానా, దానా, నో ఆర్టికల్నా? ప్లీజ్ కామెంట్ యువర్ ఆన్సర్. అండ్ మీ యొక్క సలహాలు, సూచనలు, అదేవిధంగా ఏ టాపిక్స్ మీద మీకు లాజికల్ వీడియోలు కావాలి అనేటువంటిది తప్పకుండా కామెంట్ చేయగలరు. దాదాపు ఇవి 50 బిట్స్ ఉన్నాయి. సో ఈ గ్రాండ్ టెస్ట్ను నేను యూట్యూబ్ లైవ్లో మీతోటి ప్రాక్టీస్ చేపిస్తాను. సో తప్పకుండా యూట్యూబ్ లైవ్లో కూడా పార్టిసిపేట్ చేసి అక్కడి నుంచి కూడా మీరు ప్రాక్టీస్ చేయగలరు. అదేవిధంగా ఈ పీడిఎఫ్ కావాలి అనుకున్న వాళ్ళు పీడిఎఫ్ అని కూడా కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీకు పీడిఎఫ్ను వాట్సాప్లో అందిస్తాను. సో ఎవరైతే నా ఛానల్ను ఆదరిస్తున్నారో వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి టాపిక్ తోటి, మంచి టాపిక్ అంటే నెక్స్ట్ సీరియలే మనకు టాపిక్. ఆల్రెడీ టెట్లో రిలీజ్ చేసినటువంటి డిఎస్సిలో రిలీజ్ చేసినటువంటి ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించిన సిలబస్ ఉంది కదా, దానికి అనుగుణంగానే వీడియోస్ ఉంటవి. ఆ సీక్వెన్స్ మిస్ అవ్వడానికి అవకాశం లేదు కాబట్టి తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోగలరు. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాగలరు. అదేవిధంగా అతి త్వరలో స్టార్ట్ అయ్యేటువంటి లైవ్ ప్రాక్టీస్ టెస్ట్లో కూడా పాల్గొనగలరు. రైట్. థ్యాంక్ యూ సో మచ్.